హాయ్ హలో మావా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు నందిని రెడ్డి కదిరి వ్లాగ్స్. మీకు తెలిసే ఉంటుంది, తమ్నేల్ చూసింటారు. దాని గురించి మాట్లాడుతూ మీతో అన్నీ షేర్ చేసుకుంటాను ప్రతిదీ. ఇప్పుడు టైం చూసారా, 5 o'clock అయిందండి. మీరు లేచి అందంగా రెడీ అయ్యి కూర్చుంటారు. మీ ఇంట్లో పనులు చేయరా, పని పాట లేదా అనే వాళ్ళకు నేను సమాధానం ఇద్దామని ఈరోజు డిసైడ్ అయ్యానండి. అయితే ఇంకేంటి వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. నేను ప్రతిరోజు డైలీ మార్నింగ్ లేవగానే బయట ఫస్ట్ చెత్తలు ఊడ్చేస్తానండి. ఇంకా ఇప్పుడైతే వంట పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే కోకోనట్ రైస్ చేద్దామనేసి నేను ప్రతిదీ ఇంకా అన్నీ స్టార్ట్ చేసిన రైస్ కడిగి పెట్టేసి, ఇంకా నేను ఇదేంటంటే ఓన్లీ లెమన్ రైస్కి కానీ ఇలాంటి రైసెస్కి అయితే కనుక నేను ఫస్ట్ గిన్నెలో పెట్టుకొని వంపుతానండి. అలా అనేసి ఇప్పుడు పల్లీలు చూపిస్తున్నాను. ఎందుకంటే పల్లీలు అయితే గూబలు కుయ్యి అనేలాగా రేట్లు అలా పలుకుతున్నాయండి. అసలు మామూలుగా లేవు. మా హస్బెండ్ అన్నాడు, అసలు ఏంటి పల్లీలు ఏం ఎంత తొందరగా అయిపోతున్నాయి, కాస్ట్ కూడా అంతే పెరుగుతుంది, కొంచెం చూసుకొని వాడుకోయే తల్లి అని అన్నాడు. మనం ఎలా చూసి వాడుకుంటామండి. ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ, ఇప్పుడు చట్నీ చేయాలన్నా, ఏదైనా మసాలా కర్రీస్ చేయాలన్నా కంపల్సరీ ఉండాల్సిందే. అందుకోసమని నేను ప్రతిదీ పల్లీలు అయితే నేనైతే తక్కువ చేయనండి. ఇంకా ఇలాగైతే ఇంకా కొబ్బరి రైస్ అంతా మొత్తం అంతా దానికైతే పోపేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ వంపేసుకుంటున్నాను. ఈ రైస్ వంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వంపండి. ఎందుకంటే నాకు ఒకసారి నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ గంజి నీళ్ళు పడ్డాయంటే ప్రాణం పోద్ది. అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి పర్లేదు, కానీ ఆ ఆయిల్ అయినా గంజి పడినా చాలా కష్టం. ఇంకా టిఫిన్కి ఏమో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మాకి ఇదేంటంటే నేను ఊరు నుంచి తెచ్చుకుంటాను. గజరాజ్ అనేసి చాలా మంచి బ్రాండ్ అండి. ఇదేంటంటే కొంతమంది దొడ్డు ఉప్మా రవ్వ అది ఇది అని అంటారు తెలంగాణ వాళ్ళు. మేమైతే మాకు ఇదే ఇష్టం అండి. సన్నగా ఉంటుంది రవ్వ. ఇది బ్రాండ్ అండి గజరాజు. చాలా బాగుంటుంది రవ్వ అనేది, చాలా బాగుంటుంది. మేమైతే టేస్టీగా మాకు పిల్లలు కానీ మేము కానీ చాలామంది ఉప్మా అంటే అబ్బా చీ అంటారు. కానీ మేము ఉప్మా అయితే బాగా ఇష్టంగా తింటామండి. దీంట్లో కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపరు. ఇలాగా పోపు వేసుకొని వాటర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటాను నేను. ఎందుకంటే మాకు పొడిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. సరే అనేసి ఇంకా వర్క్ అంతా అయిపోయింది. కూర్చొని తీరిగ్గా నేను ఇదిగోండి వాటర్ పట్టుకొని, నాకేంటంటే జీరా వాటర్ అండి. ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. నిజంగా మార్నింగ్ తాగడం వల్ల స్టమక్ అనేది కూడా చాలా క్లియర్ అయిపోద్ది. వెయిట్ లాస్కి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయిద్దండి. నేనైతే ప్రతిరోజు ఇదే ఇలాగ బాక్స్కి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టేసుకుంటానండి, పౌడర్ చేసుకొని. ఇలా హాట్ వాటర్, మీరు కాఫీ తాగుతారు కదా, అలా కొంచెం సిప్ చేస్తూ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలా మార్నింగ్ బయట కూర్చొని ఆ చల్లదనం ఆస్వాదిస్తూ ఆ వాటర్ తాగుతుంటే ఆ కిక్కే వేరు కదా. అలా అనేసి డైలీ నేను ఇలాగే ఉంటానండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే పిల్లలు క్యారీ లంచ్ కట్టేసాను. అవును, మీకు పెరుగులో షుగర్ వేసుకొని తినే అలవాటు ఎంతమందికి ఉన్నది నాకు ఒకసారి కామెంట్ చేయండి. చాలా వరకు ఉంటుంది. నాకే కాకుండా మా పిల్లలకు కూడా అలవాటు వచ్చేసింది. మా మమ్మీ అయితే కనుక, అరే షుగర్ తినకండ్రా నాయన, షుగర్ వస్తుంది అని అంటారు. కానీ మనం తగ్గేదే లేదు. ఇంకా సరే అనేసి ఇంట్లో ఇంకా మొత్తం అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను ఇల్లు ఊడుస్తానండి. ఎందుకంటే కిచెన్ రూమ్ అంతా అక్కడక్కడ డస్ట్ పడి ఉంటుంది కాబట్టి మెల్లగా నిదానంగా ఊడ్చేసుకొనేసి నేను నిదానంగా చేసుకుంటానండి. ఇంకా పిల్లల్ని మెల్లగా రెడీ చేస్తూ, అంటే మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి నేను రెడీ చేయాల్సిన అవసరం లేదు. పాపకొకటి జుట్లు వేయడం అవి ఇవి పని ఉంటాయి, కానీ బాబుతోటైతే నాకు ప్రాబ్లమే ఉండదండి. ఇంకేంటంటే ఇంక విషయానికి వస్తే, మా బాబు ఇంకా నేను చెత్తలు ఊడ్చేసుకొని, మా పాప చూడండి తీరిగ్గా వచ్చి నెమ్మదిగా వస్తుంది. మా బాబు పూజ చేసేసుకుంటున్నాడు. ఇంకా మా ఇంట్లో మా వాడే చేస్తాడు పూజ, లేదంటే వాళ్ళ డాడీ ఒక్కొక్కసారి. ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి. ఇప్పుడు ఒక్కొక్కరు అంటారు, ఏదైనా కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఏదైనా కామెంట్ పెట్టేవాళ్ళు కానీ, ఒక లైవ్ పెట్టేవాళ్ళు కానీ లైవ్ పెట్టినప్పుడు కానీ అంటారు, మీకు పని వాట ఉండదా, తిని కూర్చోవడమేనా, మీ మొగులు మిమ్మల్ని ఏమనరా, అది ఇది అని అంటారు. మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఇన్ని పనులు చేసుకుంటాము, ఏదైనా కానీ ఏదైనా పనులు చేసుకొని ఏదైనా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటారు, కానీ పనులు ఆపేసుకొని ఎవరు చేసుకోండి అనే మాట అన్నారండి ఇంట్లో హస్బెండ్స్. కొంచెం మాట్లాడే వాళ్ళకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా కానీ. అంత తొందరగా అనతకండి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయనప్పుడు కనీసం పక్కన వాళ్ళకన్నా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని దయచేసి చెప్తున్నాను, డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వైఫ్కి ఇంకా మీరు సపోర్ట్ చేయండి, మమ్మల్ని చూసి ఇంకా ఎంకరేజ్ చేయండి. అంతేగాని అరే ఎవరు నోటికి వచ్చిన మాటలన్నీ, అసలు ఆ లాంగ్వేజ్ వింటేనే నిజంగా అండి అసలు అంత దారుణంగా. కనీసం ఇంట్లో వాళ్ళు కూడా, మా హస్బెండ్ కూడా మాతో అంత గలీజ్గా మాట్లాడరు. మీకు ఎలా నోరు వస్తుందండి మాట్లాడడానికి? మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి అయిపోద్దా? మీ వరకు మీరు అనుకుంటే అయిపోద్దా?
కొంచెము అదుపులో పెట్టుకోండి. మేము అసలు మార్నింగ్ లేసినప్పటి నుంచి మీరు మీ ఇంట్లో ఏమేమి జరుగుతుందో మీకు తెలుస్తుందా? మీరు చూస్తున్నారా? మాది మాకు తెలుస్తుందండి అసలు. మా కష్టాలు మాకు తెలుస్తాయి. మార్నింగ్ నుంచి లేసినప్పటి నుంచి పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, హస్బెండ్ క్యారియర్ కట్టియాలి. కానీ వాళ్ళ సపోర్టింగ్ ఉండడం వల్లే మేము ఇంత ముందుకు వస్తున్నాం తప్ప వాళ్ళ సపోర్టింగ్ లేకపోతే మేము రామండి. ఇది చూసుకుంటున్నారా? మీ మొగుళ్ళు ఏమన్నా అంటే ఎందుకేమన్నా అండి? ఏమన్నా తప్పు చేస్తున్నామా మేము? ఏమన్నా అనడానికి? మేము మంచి పని చేస్తున్నాం కదా, ఎందుకు అలా డిస్కరేజ్ చేయడము? కొంచెం ఏదన్నా ఉంటే కనుక మాటలు కొంచెం మంచిగా రానివ్వండి. ఏదైనా కానీ ఎక్కడైనా ఇంకొకసారి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. కొంచెం ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి. ఇదే అండి, నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మార్నింగ్ నుంచి ఎవడో అన్నాడని నేను మార్నింగ్ రొటీన్గా పెట్టలేదండి. నాకెందుకో మనసుకు బాధ అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా కానీ మీతోనే కదా షేర్ చేసుకోవడం, ఎవరితో షేర్ చేసుకోలేం కదా. ఇలా నా మార్నింగ్ రొటీన్గా ఇలా అండి, కొంచెం చెట్ల దగ్గర కూర్చొనేసి నాకేంటంటే ఈరోజు మీకు చూశారు కదా, మల్లె మొగ్గలు అయితే ఒక 3 వచ్చాయి. ఎంత పెద్దగా వచ్చాయి బొండు మల్లెలు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఏమంటారంటే కుండీలో పెడితే మొక్కలు మల్లె మొక్క రాదంటారు, కానీ బాగా వచ్చింది. తమలపాకు చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. బాగా ఏదన్నా కానీ నా డ్రీమ్ ఏంటంటే ఓన్ హౌస్ కట్టుకొనేసి మంచిగా ఓపెన్ ప్లేస్ పెట్టుకొని మంచిగా మొక్కలు నాటుకోవాలని చాలా ఇష్టం. చూద్దాం ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఆ పరమేశ్వరుడు ఆయనకే తెలియాలి. మనకు రాసి పెట్టుంటే ఏదైనా జరుగుతుంది. ఇంకా మా పిల్లకి చూడండి, ఈ జుట్లు వేయడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్ అండి బాబోయ్. ఇది ఏంటో రిబ్బన్లు పెట్టి అల్లడం అంటారు, నాకైతే అస్సలు రాదు. నేను యూట్యూబ్లో వేరే ఎన్ని రకాలైన వేస్తాను, కానీ ఈ రిబ్బన్లు వేసి అల్లాలంటే నాకు అస్సలు కాదండి. మా పిల్లకేమో, మా కుట్టిగాడికేమో చిన్న చిన్న జుట్లు, మరీ లాంగ్ అయితే లేదు, పొడవు అయితే లెంత్ అయితే లేదు జుట్టు అనేది. ఉన్న దాంట్లోనే అది చేసి ఇది చేసి దాన్ని నానా తిప్పలు పెట్టి అలా చేస్తానండి. దానికి ఎక్స్ప్రెషన్ చూడండి మీరు పోయే కొద్దీ. అసలు దాంతో కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఇచ్చింగ్ వస్తుందా అమ్మ అంటే, పేర్లు ఉన్నాయేమో చూస్తాను బట్టి అంటే దాని ఫేస్ చూడాలి. ఇప్పుడు చూడండి అది కూడా క్యాప్చర్ చేశాను, అది కూడా పెట్టాను. దానికి పేర్లు అంటే వద్దమ్మా, నీకు దయచేసి కాలు పట్టుకుంటానమ్మా, నీకు ఆ దువ్వెని పెట్టకమ్మా అంటుంది. పాపం మంట పుడుతుంది కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కొంచెం మంచిగా తల్లో ఏం లేకుండా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన నుంచి ఇలా గీరుకుంటుంటే వాళ్ళకు కూడా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకోసమని నేను చేస్తున్నాను. నేను ఇంకా వాటర్ తాగాను. కనీసం మార్నింగ్ అయితే కనుక నాకు అసలు ఈ మాత్రం కూడా రెస్ట్ ఉండదండి. పిల్లలతోనే సరిపోతుంది. కొంచెం ఏదన్నా కూర్చొని కొంచెం మనశ్శాంతి కాఫీ తాగుదాం, టీ తాగుదాం అన్నా కానీ తీరికుండదు. ఇంకా అంత అయిపోయేసరికి 9:30 8:30 అయిపోద్ది. ఇంకా ఆ టైంలో కాఫీ తాగాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకోసం అనేసి ఆ ఇంట్రెస్ట్ లేక సైలెంట్ అయిపోతాము. ఇంక పిల్లలతో అయిపోయి హడావిడైపోయి స్నానం చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఇదే రొటీన్ అయిపోతుంది. ఇంకెక్కడండి మేము షాపింగులు తిరిగి అన్నీ చేసా అనేవాళ్ళు ఎలా అంటారండి అసలు నోటికొస్తే. షాపింగులు తిరగడం, ముఖానికి మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకునే వాళ్ళ మాదిరి కనిపిస్తున్నామా? చూడండి, మీరే చూస్తున్నారు కదా. మార్నింగ్ లేచి లేవగానే మేము లిప్స్టిక్లు వేసుకుంటున్నామా, మేకప్ వేసుకుంటున్నామా? చెప్పండి. మీరేమన్నా మీ వైఫ్లు అలా చేస్తున్నారేమో. అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ పద్ధతిగా ఉండేవాళ్ళే. కొంచెం చూసి మాట్లాడండి ఏదైనా కానీ. నోరుని కొంచెం అదుపులో పెట్టి దయచేసి ఇంకొకసారి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ మాత్రం దయచేసి చేయకండి. నాకు ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి. ఎంత బాధపడతామో అది మాకు తెలుసండి. చూసారా, ఫైనల్గా ఇప్పుడు ఈ టైం అయింది. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేను మార్నింగ్ 5కి లేస్తే అంటున్నాను మీతోటి, చెప్తున్నాను 5కి లేసి ఈ టైం అయిపోతుంది స్నానం చేయడం. ఇంకా పిల్లల్ని పంపించేసి రెడీ అయ్యి ఇలా ఇంకా దేవుణ్ణి ముక్కొనేసి రామచంద్ర అనేసి దేవుణ్ణి ముక్కోవడం. ఇంకా రొటీన్గా ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి ఇదే మైండ్లో ఉంటుంది తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. మాకైతే ఏంటంటే ఇంకా కాసేపు దేవుణ్ణి ఇలా ముక్కొనేసి కొంచెం పూజ చేసేసుకొని నేను ఏదో లైవ్ పెట్టుకుంటానండి. ఈ లైవ్కి వచ్చే వాళ్ళు ఇంకా మరీ టార్చర్ పెడుతున్నారండి బాబోయ్. కొంచెం ప్లీజ్ కొంచెం చూసి మాట్లాడండి, అమ్మాయిలను అర్థం చేసుకోండి దయచేసి ఫ్రెండ్స్. నేనైతే ఈ డ్రెస్ ఎస్కే కలెక్షన్స్లో తీసుకున్నా అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇన్స్టాలో ఎస్కే కలెక్షన్ కొడితే వచ్చేసేది. అక్క రీజనబుల్గా మీకు శారీస్ కూడా ఆల్రెడీ నేను తీసుకున్నాను, పెట్టాను, షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ మావా.